మహానాడు బహిరంగ సభ ఏర్పాట్లపై వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడును రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు సిద్ధమయ్యాయి. ఏదైతే తొలి 2 రోజులు అంచనాలకు మించి శ్రేణులు రావడంతో 3వ రోజు భారీ బహిరంగ సభ నిర్వహణను విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మనం చూస్తున్నాం మహానాడు వేదిక పక్కగానే మరో స్టేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ ప్లేస్లో మొత్తం ఈ భారీ ఏర్పాట్లనే చేశారు. ఏదైతే అక్కడ ఈ ఓపెన్ ప్లేస్లోనే మొత్తం ఇక్కడ స్టేజీ పైన 400 మందికి పైగా కూర్చునేలాగా ఏర్పాట్లన్నీ చేశారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ ప్రారంభం కానుంది. అయినప్పటికీ కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది వస్తారన్న అంచనాతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉదయాన్నే ఈ మహానాడు ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ఏదైతే ఉదయాన్నే ముందు సీట్లలో ఆక్యుపై చేసేందుకు ఉదయం 7-8 గంటల నుంచే కూడా ఇక్కడ రద్దీ వాతావరణం అనేది నెలకొంది. మరి ఈ సభ ద్వారా ఏం చాటున్నారు ఏంటి అని వెల్లడించేందుకు మనతో కొందరు నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మహానాడుకు సంబంధించి 3వ రోజు భారీ బహిరంగ సభ అంటే అటు ఏడాది పాలన పూర్తవుతున్నందుకు ఏడాదిలో సాధించిన విజయాలు, మరోవైపు కూటమి అఖండ విజయం సాధించిన విజయోత్సవం జరుపుకోలేకపోయామనే ఒక బాధ అందరిలోనూ ఉంది. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని నిర్వహించే ఈ సభ ద్వారా ఏం చాటున్నారు ఏంటి? ఇది మహానాడు సభ ముగింపు సభ మామూలుగా లేదు. మీరు చూసే ఉంటారు. ఒక అద్భుతమైన వేదిక ఈరోజు ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇది కని విని ఎరుగుని సభ అవుతుంది. ఈ దేశ చరిత్రలో ఇంత సభ ఎక్కడ లేదు. యువగలం ముగింపు నవశకానికి నాంది సభ తర్వాత అంత పెద్ద భారీ బహిరంగ సభ ఈరోజు కడప నడి బొడ్డున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మేము 5 లక్షల మంది అని చెప్పి మనం అనుకున్నాం, కానీ దాన్ని మించి ఈరోజు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు కానీ అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, కార్యకర్తలు కూడా ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు నిర్వహణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఒక పక్క పోలీస్ యంత్రాంగం, పక్క వాలంటీర్సు, తర్వాత ఎవరైతే నిర్వహణ కమిటీ ఉందో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరి భోజన ఏర్పాట్లు కానించి, వసతి ఏర్పాట్లు కానించి, దాంతోపాటు వేదిక ఈరోజు చూస్తే ఇంత అద్భుతమైన వేదిక భవిష్యత్తులో కూడా ఏ పార్టీ చేయలేదు. దాంతోపాటు మేము చెప్పే విజయోత్సవ అనే దానికంటే బాధ్యతాయుతంగా ఈ పార్టీ 94% స్ట్రైక్ రేట్తో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సుస్థిరమైన పాలన అందించడానికి సాయశక్తులారా ప్రయత్నం చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి. దాంతోపాటు కార్యకర్తలే అధినేతలుగా మేము తీర్మానం కూడా చేయండి. ఇది కార్యకర్తల పార్టీ, కార్యకర్తల కోసం ఉన్న పార్టీ. కార్యకర్తల విషయంలో ఆర్థికంగా, రాజకీయంగా ఏ విధంగా బలోపేతం చేయాలో దాని నిన్న మహానాడులో కూడా తీర్మానం చేయడంతో పాటు ఒక సుస్థిరమైన పాలన దిశగా ఎలా ముందుకెళ్తామో కూడా స్పష్టంగా చెప్తుంది. పారిశ్రామికంగా అన్ని విధాలుగా ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిన్నే జాతీయ అధ్యక్షుడిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సమక్షంలో కార్యకర్తల యొక్క ఎన్నిక తర్వాత ఈరోజు మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అధినేతను నిన్న అందరూ కూడా మా పార్లమెంట్లో కానీ నియోజకవర్గాల్లో కానీ నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని చెప్పి మేము తీర్మానాలు చేసి పంపించిన ఏదైతే తీర్మానాలు ఉన్నాయో నిన్న సీనియర్లు అందరూ కూడా మా యొక్క కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో ఆ అభిష్టాన్ని కూడా నిన్న సీనియర్లు అధినేత ముందు వ్యక్తపరచడం జరిగింది. అయితే అధినేత నిర్ణయం కోసం మేము వేచి చూసే పరిస్థితి. లోకేష్ గారి కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి. అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి కార్యకర్తలు ఈ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తుందని కూడా మేము అందరం భావిస్తాం. దానికోసం వేచి చూసేపడింది. ఈ మహానాడు వేదిక తర్వాత, మీటింగ్ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది ముందు గతంలోనే మా అధినేత, యువనేత గారు చెప్పింది, మహానాడు తర్వాత ఈ రాష్ట్రంలో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతాయి. దాంతోపాటు సుస్థిరమైన పాలన అందించే విధంగా 20 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో, కూటమి అధికారంలో ఉండే విధంగా ముందుకెళ్లే విధానపరమైన రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు అనుకుంటే స్పష్టంగా చెప్పండి. ఈరోజు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ వేదిక ద్వారా అనేక విషయాలు ప్రకటించనున్నాను. ఆ ప్రకటించనున్న విషయాల కోసం ప్రజలు, కార్యకర్తలు వేచి చూసే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు చూస్తుంటారు కనివేరిన రీతిలో కడప జిల్లాలో 43 మహానాడు జరిగింది. నిన్న 2 రోజులు ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. దానికి ధీటుగా ఇంకా ఇక్కడ ఈరోజు పబ్లిక్ మీటింగ్ సుమారు 5 లక్షల మందితో పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచే ప్రజలు చూడండి తండోపులుగా వస్తున్నారు.
ఇదంతా ఎందుకు నిదర్శనం అంటే వైసీపీ పార్టీలో గతంలో చేసిన పొరపాట్లు గతంలో చేసిన ప్రజల ఇబ్బందులు ఉండొచ్చు. వాటన్నిటిపైన కూడా ఈరోజు కడపలో జిల్లాలో కూడా ప్రజలు ఎత్తిన స్వాగతములతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ప్రపంచంలాగా వస్తుంది. దీనికి నిదర్శనం మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ 11 నెలల్లో పాలన ఎట్లా ఉందనే దానికి ఇది నిదర్శనం అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అవుతుందండి 3 నుంచి 6 గంటల వరకు. దీంట్లో సుమారు 450 మంది నుంచి 470 మంది కూర్చుంటారు. మొత్తం స్టేజ్ పాసులు ఉండేవాళ్ళే, మిగిలినంతే అధికారులు చూసుకుంటున్నారండి. ఇది మహానాడు చివరి రోజు నిర్వహణకు సంబంధించి నేతల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప నుంచి. ఓవర్ టు స్టూడియో.